అక్కడ అక్రమ మైనింగ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తే ఆయన ధర్నాకు దిగితే అవన్నీ కూడా ఆనాటి మైనింగ్ అధికారులు పరిశీలించి ఇక్కడ ఎక్కడా అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. అది క్లోజ్ అయిన చాప్టర్. అయితే మళ్ళీ 2025 ఫిబ్రవరిలో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో 14/2/2025 పోలీస్ స్టేషన్లో అతనితో కంప్లైంట్ ఇప్పించి ఆడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో అప్పుడు ముద్దాయిలుగా ముగ్గురిని చేరిస్తే ఆ ముగ్గురిని కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఎందుకంటే అన్ని కూడా 7 సంవత్సరాల లోపు పడే శిక్షలే ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా హైకోర్టును ఆశ్రయిస్తే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం, తర్వాత స్ట్రిక్ట్గా ఇప్పుడు 35(3) బిఎన్ఎస్ అంటామో అప్పుడు 41A సిఆర్పిసి ప్రకారం వాళ్ళతో వివరణ తీసుకొని వాళ్లకు బెయిల్ ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పడం, ఆ ప్రకారం వాళ్ళ ముగ్గురికి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అతను తప్పించుకోకూడదు, ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఈ కేసులో ఎక్కడా లేదు, అండ్ అదర్స్ అని ఉంది. అప్పుడు A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేర్చి అందులో కొంతమందిని అరవింద్ కుమార్ రెడ్డి అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నట్టు, అందులో కూడా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న దాంట్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఉంటాను, మీకేమీ కాదులే, మీరు జరుపుకోండి అని మాకు అభయం ఇచ్చాడు అని చెప్పి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని తర్వాత 27/2/2025 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పోలీసులకు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి 28/2/2025 అంటే మరుసటి రోజే ఆల్టరేషన్ మెమో ఒకటి కోర్టులో వేస్తారు. ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పేర్లు అంతకు ముందు లేవు, తర్వాత వీళ్ళందరినీ